హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రైటెక్. నేను ఈ పర్టికులర్ ట్యుటోరియల్ వీడియోలో మోషన్ ట్రాకింగ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఎడిటింగ్ ద్వారా అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా ఈ పర్టికులర్ వీడియోలో ఒక కార్లు మూవ్ అవుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ కార్కి నేను ట్రాకింగ్ ఎనేబుల్ చేయాలి. ట్రాకింగ్ ఎనేబుల్ అంటే ఒక టెక్స్ట్ని తీసుకొని దీనికి సంథింగ్ నేను ఏదో ఒక పేరు పెట్టుకుంటా, క్యాప్ కట్ అన్న పేరు పెట్టుకొని దీనికి సంథింగ్ కనిపించేలాగా యాడ్ చేసుకుంటాం. ఆ తర్వాత అడ్జస్ట్ చేసిన తర్వాత మనకు కావాల్సిన పొజిషన్ పెట్టుకొని ఈ క్యాప్ కట్ అంటే టెక్స్ట్ టెంప్లెట్ని క్రియేట్ చేసుకొని ఓకే ఈ క్రియేట్ చేసుకొని ట్రాకింగ్ ఎనేబుల్ చేసి మోషన్ ట్రాకింగ్ పెడతాను. సో దీన్ని మనం ట్రాకింగ్ ఎనేబుల్ చేసాం. ఎనేబుల్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే స్టార్ట్ అని కొట్టాలి. సో కొంత టైం తీసుకున్న తర్వాత ట్రాకింగ్ ఎనేబుల్ అయిపోతుంది అనమాట. సో ట్రాకింగ్ ఎనేబుల్ అయిన తర్వాత వీడియో ఎలా కనిపిస్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చూపిస్తున్నాను. సో అలాగా ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి ట్రాకింగ్ ఎనేబుల్ చేసాం. సో ఇదే విధంగా ఇందులో స్టిక్కర్స్ అని కూడా ఉంటాయి. ఈ స్టిక్కర్స్ కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ చాలా స్టిక్కర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన స్టిక్కర్స్ని యారో బటన్ ఉందనుకోండి, యారో బటన్ కూడా మనం పెట్టుకోవచ్చు. సేమ్ కాన్సెప్ట్. యారో బటన్ ఏదైతే ఉందో అదే కార్కి మనం పెట్టాలనుకుంటే ఓకే. సో స్టిక్కర్ అయితే యానిమేషన్ ఉంటుంది కొంచెం. సో ఈ పర్టికులర్ స్టిక్కర్కి మనం యానిమేషన్ స్టిక్కర్కి మనం ట్రాకింగ్ ఎనేబుల్ చేద్దాం. ప్రాసెస్ కూడా సేమే ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ని మనం పెట్టి కొంచెం రీసైజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, స్టార్ట్. సో ఇదేం చేస్తుంది, ఆ పర్టికులర్ మూమెంట్ మట్టు స్టిక్కర్ని కూడా తీసుకెళ్తుంది అన్నమాట. సో కొన్ని వీడియోస్లో ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడానికి స్టిక్కర్ పెడుతుంటారు కదా, అలా స్టిక్కర్ని పెట్టి పర్సన్కి మనం ఐడెంటిఫై చేసే విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.